ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు ఎవరి ప్రాణాలు తీయాలనుకున్నారు సుమనా? పాలల్లో విషయం కలిపారు స్వామి. ఎవరు? విశాలాక్షి అనుకుంటా. నువ్వెలా అనుకుంటావు? తన అలా అనేసుకుంటుందంతే. స్వామి, ప్రమాదం సుమనకే అన్న విషయం నైని చెప్పకపోవడం వల్ల అపార్థం చేసుకుంటుంది సుమన. ఇదంతా విశాలాక్షి నైని ఆడిన నాటకమని చిన్న కోడలు వాదిస్తోంది గురువుగారు. స్వామి, అసలు నా దృష్టికి ఎందుకు రాలేదో అది అర్థం కావడం లేదు. న్యాయాన్యాయాలను గమనించే విశాలాక్షమ్మవారే పాలల్లో విషం కలిపి ఉందన్న విషయం నీవు గ్రహించకుండా చేసింది నైని. అమ్మవారు చిట్టి చావాలనుకున్నారా? అయితే మనుషులకే నచ్చదు, దేవుళ్ళకి జాలుంటుందా వదినా? నువ్వుండు విక్కీ. గురువుగారు, నైనికి ముందే తెలియకపోవడం వల్ల సొంత చెల్లెలి ప్రాణమే పోయేది కదా. ఎంతోమందిని కాపాడిన నైనమ్మ తోబుట్టుని కాపాడలేకపోయిందని మాకు బాధగా ఉంది. ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడతారు అంటే ఇదే కాబోలు. ఎద్దులయ్యా, ఇంటి గొడవ మనకెందుకు? మీరు పెడితే తినండి, మాట్లాడుతుంటే వినండి, ఇంకేం చేయకండి. విశాలాక్షమ్మ వారి మీద చెప్పి మా అక్కని కాపాడాలి అనుకుంటున్నారా స్వామి? మా అక్కేమో విశాలాక్షిని కాపాడింది. ఇలా ఎవరికి వారు అభిమానంతో చేసే పనులకి అభినందనలు చెప్పుకుంటారేమో కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరితో చెప్పుకోవాలి? నైని, విశాలాక్షిని వెళ్ళిపోమ్మని చెప్పకుండా ఉండాల్సింది. ఆవేశంలో ఎవరేమంటారో, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తననేం చేస్తారో అన్న భయంతోనే పంపించేశాను స్వామి. సుమన ప్రాణాలు తీయాలనుకున్నది మీరెవరూ కాదు. మేం కాకపోతే వెళ్ళిపోయిన విశాలాక్షి అని గోల పెడుతుంది చిట్టి. ఇక్కడున్న వాళ్లల్లో ఒకరు పాలల్లో విషం కలిపారు. అర్థం కాలేదు స్వామి. మేమెవరం కాదు అంటున్నారు, మళ్ళీ ఇక్కడున్న వాళ్ళల్లో ఒకరు అంటున్నారు. ఆ పని చేసిందెవరో సూటిగా చెప్పండి స్వామి. విషమే విషాన్ని కలిపింది. విషాన్ని కలపడం ఏంటి స్వామి? ఇందులో సూక్ష్మార్థం ఏదో ఉంది నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.